సమస్యలను పరిష్కరించాలంటే ప్రజల భావోద్వేగాలతోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కంపు రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ పార్టీని బదనం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పైన యుద్ధపురాణం చేస్తూ కాలక్షేపం చేస్తుంది. ముఖ్యంగా ముంపు గ్రామంని గతంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రోజు, మన రవిశంకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్న రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉండి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో నువ్వు సవాల్ విసిరినావు. ఎందుకంటే రాజకీయంగా నువ్వు ఆ గ్రామానికి ముంపు గ్రామాన్ని చేపి లేకపోతే రాజీనామా చేయని నువ్వు సవాల్ విసిరినావు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నెల రోజుల లోపల నేను ఆ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తానని చెప్పడం కూడా నువ్వే చేసినావు. హామీ ఇచ్చినావు, ఆ గ్రామంలో ప్రజలందరి ముందు హామీ ఇచ్చినావు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ మంత్రి గారైన ఉత్తమ్ కుమార్ రెడ్డితోని పెద్ద సభ పెట్టి నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా మేము చేస్తామని చెప్పి, నెల రోజుల లోపల చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తయ్యేనా? మరి ప్రజలందరూ కూడా ఎంతో ఆశగా నువ్వు చేస్తామని చెప్పి ఎలక్షన్ల ముందట నువ్వు పోయి నేను హామీ ఇస్తున్నా, నేను ముంపు గ్రామంగా మేము చేయిస్తా అని చెప్పి నువ్వు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈరోజు ప్రశ్నించిన ఏదైతే గ్రామంలో నారాయణపూర్ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చేస్తారని చాలా రోజులు వాళ్ళు చూసి వేడి చేసి మీకోసం చేసి ఈరోజు వాళ్ళు గ్రామం నుండి స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మా గ్రామాన్ని చేయమని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తే అది బీఆర్ఎస్ పార్టీ చేయిస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీద బదనం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దూషించడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతుండు. నువ్వు ఏ గ్రామంలో మండలం లోపల ఏ గ్రామానికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ హామీలు ఇచ్చినావో అవన్నీ కూడా వారందరూ కూడా రేపు ఈ యొక్క నారాయణపూర్ గ్రామమే కాదు, రేపు ప్రతి గ్రామంలో 33 గ్రామాల లోపల నువ్వు రోడ్ యువతల సైడ్ ఉన్న 12 గ్రామాలకు సంబంధించిన కుడికాలువకు సంబంధించిన దానిపైన కూడా రేపు పోరాటానికి సిద్ధమవుతారు. అలాగే దర్శకుర్తి గ్రామంలో కూడా నువ్వు ఒక హామీ ఇచ్చి వచ్చి ప్రజల దగ్గర హామీ ఇవ్వడం జరిగింది, మండలం చేస్తాని. ఆ గ్రామ ప్రజలు కూడా రేపు తిరగబడతారు. ప్రతి గ్రామంలో నీకు ఎక్కడ కూడా స్థానం లేకుండా అయిపోయిందని అక్కస్తోని ఎక్కడ ఎదిరించి మాట్లాడినా ప్రశ్నించినా ప్రభుత్వం పని చేయాలి, ఎమ్మెల్యే గారికి పని చేయాలని ఎమ్మెల్యే గారిని ప్రశ్నించినా కానీ వారిపైన కేసులు పెట్టడమే తప్ప నువ్వు పని మీద లేదు నీ ధ్యాస అంతా. ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెట్టడం, ఇట్ల పురాణం. నీ సీఎం ఎట్లున్నాడో నువ్వు అట్లున్నాడు, ఏదా రాజా తదా ప్రజ అన్నట్టుగా సీఎం ఎట్లున్నాడో కింద ఉన్న మినిస్టర్లు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అదేవిధంగా ఇట్ల దండకాన్ని అందుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షం నుండి గవే తిట్లు తిట్టారు. ఇప్పుడు మీరు ప్రభుత్వం నుండి చేయాల్సిన పనులు చేయకుండా ప్రతిపక్షాన్ని తిడుతున్నారు. ప్రతిపక్షాన్ని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తారు, ప్రజలను డైవర్ట్ చేసే విధంగా చూస్తారు. ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని చెప్పి ముందుగా రెచ్చగొట్టింది ప్రజల లోపల, ప్రజలను అది చెప్పింది నువ్వే. ఈరోజు మళ్ళీ అది బీఆర్ఎస్ పార్టీ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ రోజు సుంకె రవిశంకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్న రోజు తనైనా కానీ ప్రజలకు సున్నితంగా జవాబుదారీగా ఉండి చెప్పి వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేసిండు. చాలాసార్లు రాజీవ్ కుమార్ సుల్తానియా కానీ మరియు స్మితా సబర్వాల్ గారిని వారందరినీ తీసుకొచ్చి పరిస్థితి వివరించి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేసే విధంగా ప్రయత్నం చేసిండ్రు. మీరు మీలాగా తను పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అది గ్రామానికి సంబంధించిన ఇష్యూ. గ్రామ సభలో గ్రామానికి సంబంధించిన వార్డు సభ్యులు, అక్కడ ఉన్న ఉప సర్పంచి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఆ రోజు నువ్వు ఏవైతే హామీలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈరోజు వార్డు సభ్యులుగా ఉప సర్పంచ్గా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసి అదేయండి. నిన్న మొన్నటి దాకా మా పార్టీలో ఉండి కూడా కొంతమంది అవగాహన లేకుండా ఇలా వాళ్ళకు ఏమాత్రం అవగాహన ఉండి లేక ఇళ్ళకి పోయి వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ అవసరం కోసం పోయి వేరే పార్టీలో ఏరిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఊసరవెల్లి తరాల రంగులు మార్చుడు, అంగీలు మార్చుడు, పార్టీలు మార్చడం వాళ్ళకు చేతనవుతుంది. వాళ్ళు
అటువంటి వాళ్ళు నిజమైన నాయకులే కాదు. వాళ్ళ అవసరం కోసం, స్వార్థం కోసం పోయిన వాళ్ళు నాయకులు. ప్రజల పక్షాన కొట్లాడరు. మీరు ఏ పార్టీలు ఉన్నా కానీ కొట్లాడేటోడు ఏ పార్టీలు ఉన్నా కొట్లాడతారు. మీ అవసరం కోసం, మీ లబ్ధి కోసమే వేయరు. పోయి మీరు ఆ రోజు ఈ పార్టీలు ఉన్నప్పుడు జై అన్నారు, ఈరోజు నై అని మాట్లాడితే నడవది. ఎందుకంటే రేపు ఇంకో పార్టీ రాగానే అలా దుంకుతారా? ఇదే పని. మీరు బురదల ఇటు చెరువు కుంటల నీళ్ళు ఎండిపోగానే చేపలు ఇంకో కుంటలు దుంకినట్టు మీరు ఇళ్ళకెళ్ళి అలా దుంకినందుకు మీరు చేపలా లేకపోతే ఏమన్నా వేరే మనుషులా? మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలు మీరు అండపోయినా కానీ మీరు అక్కడ ఎమ్మెల్యే గారి వెనకాల ఉండి మీరు ఏం మాట్లాడుతున్నారు? పని చేస్తున్నా లేదా అనేది మీకు తెలియదా? ప్రతిపక్షం మీద నోరు వారేసుకోవడం తప్ప మీకు వేరే పని లేదా? గంగాధరం మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గంగాధరం మండల పక్షాన పత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు నారాయణపూర్ గ్రామం సంబంధించినటువంటి విషయంలో మరి ఆనాడు కూడా నారాయణపూర్ రిజర్వాయర్ను మేమే తెచ్చినామని చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెసు దద్దమ్మలు నాయకులు మరి ఈనాడు ఏమైంది? మరి ఆనాడే దాన్ని ముంపు గ్రామంగా ఎందుకు ప్రకటించలేదు? రాజశేఖర రెడ్డి పీరియడ్నే, కర్కీలు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్నే రిజర్వాయర్ చేసినామని చెప్పుకుంటారు. మరి ఆనాడు వాడిని ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 5 సర్పంచులు మారారు. ఈరోజు ఒక దళిత మహిళ మీద ఇంత వివక్షత ఎందుకు? ఒక మహిళ అని చూడకుండా కూడా ఆమె మీద నానా విధాలుగా నానా రకాలుగా మాటలు మాట్లాడుతూ ఒక భారత రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక కాబడినటువంటి మహిళను ఇంత విచ్చలవిడిగా ఆమెను ఒక 2-3 నెలల నుండి గోసపెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది దీని మీద గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెసే, మీదున్న గవర్నమెంట్ కాంగ్రెసే. మేమే అనుకున్న కాంగ్రెస్ ఇవాళ ఏమైంది? ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద రుద్దడం దేనికోసము? బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు మీకు కనబడతలేవా? ఎక్కడ కూడా ఒక కట్టడి మట్టి పోయలేదు. చెరువులలో నీళ్ళు నింపు అంటే చెట్ల మట్టి అమ్ముకున్న సంస్కృతి మీది. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఇది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నష్టం చేస్తే కానీ లాభం చేయదన్నది ప్రజలు ఇప్పుడు గుర్తించారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏనాడు కూడా ఒక్క రోడ్డు మీదకి రానటువంటి విలేజ్లు ఈరోజు కుప్పలుగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. నువ్వు పిలిపించి నీ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ని, ఉప సర్పంచ్ని పిలిపించి మీరు కూర్చోబెట్టి ఆ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. మీరు వాగ్దానం చేసిన ప్రకారంగా ఈ మండలంలో ఎన్ని గ్రామాలల్లో మీరు వాగ్దానం చేసారు ఆ విషయం మీకు తెలుసు. కానీ మళ్ళీ మాతో మాట్లాడిపించుకోవడం కరెక్ట్ కాదు. అవగాహన లేని వాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే చేస్తుంది, మాజీ రవిశంకర్ గారే చేస్తున్నారు, మాజీ ఎమ్మెల్యేని చేస్తున్నారంటే నువ్వు నిద్రపోతున్నావా? నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు నువ్వు లేవనెత్తలేదా? మీ సమస్యలు లేవనెత్తున్నావు. ఆ సమస్యలు నువ్వు పరిష్కారం చేయి. అంతేగాని నువ్వు దాన్ని పక్కతో పట్టించి ఒక సర్పంచ్ భర్త ఇలా ఆత్మహత్య చేసుకునేప్పటికీ నువ్వు పూరించినావు అంటే దీని వెనుక ముందుకు ఉన్నటువంటి నాయకులు ఎవరు? మీరు కాదా? మీకు బాధ్యత లేదా? హాస్పిటల్కి వచ్చి పరామర్శించడం జరిపిందా? నారాయణపూర్ ప్రజలను పిలిపించి నారాయణపురంకి వచ్చి ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చినావు? నువ్వు తీసుకొచ్చినటువంటి విషయం ఏంటిది? దాని రిజర్వాయర్, అదొక రిజర్వాయర్ కట్టిద్దాము, దీన్ని పెద్దగా చేద్దాము, నారాయణపూర్ విలేజ్ని మొత్తం మేము లేపుతామని చెప్పే కదా తీసుకొచ్చింది. మరి వాళ్ళు ఏమైంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ వేయండు? మెడిపే సత్యం గారు ఏం చేస్తున్నారు? దయచేసి ఈ సంస్కృతిని మానుకోవాలి. గతంలో చేసినావు, మళ్ళీ 6 నెలలు దీన్ని గ్యాప్ ఇచ్చినావు, ఇప్పుడు నువ్వు మా దళిత సర్పంచుల మీద పడ్డావు. దయచేసి ఇది మానుకోకపోతే మాత్రం దళితులందరూ నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎలక్షన్ రాకముందే నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. దయచేసి ఇప్పటికైనా అన్ని దళిత సర్పంచులు గెలిచిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలు. కానీ వాళ్ళు ఏదో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఒత్తిళ్ల ద్వారా గ్రామ ప్రజల ఉపయోగాల ద్వారా మీ పార్టీలకు వస్తే మాకేదో లాభం జరుగుతుంది, గ్రామ అభివృద్ధి అవుతుందని చెప్పి మల్లాపురం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నారాయణపూర్ కావచ్చు, ఇంకో విలేజ్ కావచ్చు, మీ పార్టీలో జాయిన్ అయినటువంటి దళితులను మీరు నానా రకాలుగా మీరు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మీ మనసులో ఏమన్నా ఉంటే మా పార్టీ వాళ్ళు మాకు వెళ్ళగొట్టండి. అంతేగాని మీ దగ్గర తీసుకొని వాళ్ళ కండవ కప్పి వాళ్ళ మీద లేనుకొని గ్రామంలో 1,00,000 ఉంటాయి. అవన్నిటినీ నువ్వు చేయాలంటే సర్పంచ్ ఏం చేస్తాడు? ఏం తీర్మానం చేస్తాడు?
దయచేసి నువ్వు వీళ్ళని పిలిపించుకొని నువ్వు వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సెక్యూరిటీ ఇవ్వకపోతే దళితులందరూ నిన్ను ముట్టడిస్తారు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాం. మొన్న జరిగిన నారాయణపూర్ గ్రామానికి సంబంధించినటువంటి మహిళ భర్త టాబ్లెట్ మింగడం జరిగింది. దానికి అంటే అది గ్రామ సభలో జరిగిన విషయాలు, అది ఏం జరిగిందో గ్రామ పంచాయతీ అంటేనే పంచాయతీ, అది పంచాయతీలు ఎక్కువ ఉంటాయి. దాన్ని తట్టుకొని ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆయన, మంచిగా కోలుకొని మళ్ళీ వచ్చి మంచి పాలన చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్లో మంచి పాలన చేసి అందరితో కలిసి ఉండాలని చెప్పి ముందు కోరుకుంటున్నా ఫస్ట్. తర్వాత ఇంకొకటి, అందులో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటారు. అక్కడ మండల్లో విలేజ్లో గ్రామ సభ అంటే గ్రామ సభలో వార్డు మెంబర్లు ఎక్కువ ఉన్నారు. అలా వార్డు ఇష్యూ ఉన్నది, వాళ్ళకి వార్డు మెంబర్ల ఇష్యూలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడింది ఒక మహిళ ఏదో మెసేజ్ పెట్టిందని చెప్పి వాళ్ళని పిలవడానికైనా మాట్లాడారు. అక్కడ ఆమెను గురించి మాట్లాడినంత మాత్రం వీళ్ళు వేరే దాని ఉద్దేశం లేదు. వాళ్ళు ఉన్న వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే. ఉప సర్పంచ్ వెంకటరమణ కాంగ్రెసే. ఇప్పుడు తోడేటి రాజేందర్ వాళ్ళ చెల్లె వార్డు మెంబరు, ఆయన కాంగ్రెసే. మల్లయ్య వార్డు మెంబరు, వాళ్ళ వైపు వార్డు మెంబరు మల్లయ్య అంటే ఆయన కాంగ్రెసే. ఇప్పుడు ఎవరు ఉన్నారు మళ్ళీ ఇంకో మైపాల్, జడ మైపాల్ వాళ్ళు ఉన్నారు కూడా, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది పాలక వర్గానికి సంబంధించిన ఇష్యూ. ఇది పార్టీ పరంగా రుజువుడు కరెక్ట్ కాదని చెప్తున్నాం. గతంలో మీరు ఇచ్చారు కాబట్టి ఇది కూడా మళ్ళీ కక్షపూరితంగా ఒకరి మీదనో ఇద్దరి మీదనో కక్ష పెట్టి, దయచేసి చెప్తున్న ఎమ్మెల్యే గారికి కక్షపూరితంగా తీసుకోకుండా వాళ్ళ బాధ ఏందో వాళ్ళ బాధ్యత ఏందో మీరు గతంలో కూడా ఫైట్ చేశారు కాబట్టి వాళ్ళ బాధను ఒకసారి ఆలోచించడోలే. కాబట్టి మీరు కావాలి వచ్చి విలేజ్కి వచ్చా లేకపోతే పిలిపించుకున్నా వాళ్ళకు పరిష్కారం చూపే విధంగా చేయండి. ఎందుకంటే ఇది ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు రెండు వర్గాలుగా తీలినాయి, కట్ట సైడ్ వాళ్ళని కట్ట వీధులని ప్రతిసారి ఒక లొల్లి అవుతుంది. గతంలో కూడా జరిగినాయి. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా రవిశంకర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగినాయి, శోభా గారు ఉన్నప్పుడు జరిగినాయి. నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నా మీద కూడా అటాకులు జరిగింది. అటాకులు అంటే గ్రామ సభలు అడుగుతారు, అడిగినంత మాత్రం పెద్ద నిర్దేశించారు. ఆ రోజు కూడా రవిశంకర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కలెక్టరేట్ ఆఫీస్కి ముట్టడి చేశారు, రోడ్డు మీద ధర్నాకి వచ్చారు, రాష్ట్రంలో కూడా ఎంపీడీ అక్కడికి వచ్చారు. అది ప్రెస్ వాళ్ళకు కూడా మీకు తెలుసు, మీరు కూడా వీడియో చూసారు. అది ఎన్నో దాంట్లో కూడా వచ్చింది. అందులో మేము కూడా ఉన్నాం, అందరం పోయినాం. సమస్య ఉంది కాబట్టి అడుగుతున్నారు. ఎందుకంటే ట్యాంక్ ఎక్కువ లేపితే ఇబ్బంది అవుతుంది, ఊరంతా ముప్పు అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంలో అందరూ అడుగుతున్నారు. అడిగినంత మాత్రాన మిమ్మల్ని మీద కోపం అని కాదు, ద్వేషం అని కాదు. మీరు అర్థం చేసుకొని వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళకు న్యాయం చేయాలి, ఊళ్ళకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అట్లనే ఇప్పుడు పై స్థాయిలో అంతా మంచిగానే ఉన్నారు, కింది స్థాయి ఉన్న వాళ్ళు అంతా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సర్పంచ్ కావచ్చు, ఎంపీడీసీ కావచ్చు, మాజీ సర్పంచ్లే కావచ్చు, ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు. అయితే అధికారం ఇప్పుడు ఎవరు పార్టీతో ఉండడా లేక ప్రజలతో ఉండడా, ఎవరితో ఉండాలని మాకు అర్థం కాకుండా పోతుంది. ఈ సమస్య వల్ల కొన్ని ప్రెషర్లు, ఇటు వద్ద భయం అటు వద్ద భయం అని చెప్పి అప్పుడున్న పరిస్థితుల్లో మేము కూడా అట్లే ఉన్నాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లనే ఉన్నాం. నేను మధుకు ఒకటే చెప్తున్నా, ఎవరికి మనం ఇబ్బంది చేస్తలేము, ఎవరికి ఇబ్బంది పడతలేము. నువ్వు మంచిగా వచ్చి ట్రీట్మెంట్ మంచిగా తీసుకొని వచ్చి నారాయణపూర్లో మంచి పరిపాలన చేయాలని చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. జై తెలంగాణ.